హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వము కొన్ని మార్పులు చేర్పులనైతే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేయబోతున్నారు? ఎవరికి పెన్షన్లు ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? ఎవరెవరికి ఏ ఏ పెన్షన్ కేటగిరీల ద్వారా వచ్చేటువంటి పెన్షన్ డబ్బులను ఇవ్వటం జరుగుతుంది? అలాగే ఆన్‌లైన్‌లో అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి? పెన్షన్‌లకు అప్పీల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఏప్రిల్ నెలకు చెందినటువంటి పెన్షన్‌లు వస్తాయా? రావా? కొత్త సదరం సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు ఈ యొక్క ఏప్రిల్ నెల పెన్షన్‌లను ఇస్తారా? ఇవ్వరా? ఈ విధంగా మీకు ఈ వివరాలన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. దీనితో పాటుగా అన్నిటికంటే ముఖ్యంగా కొత్త పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పటినుంచి ప్రారంభం అవుతాయి అనే విషయం మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు అప్డేట్స్ అనేటువంటివి అందుతూ ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. దాని మీద క్లిక్ చేసి గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ఇక ప్రతి నెల పెన్షన్ల పంపిణీ జరిగే విధంగానే రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుంది. అయితే ప్రభుత్వము ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ విధానంలో కొన్ని మార్పులు, చేర్పులనైతే తీసుకురావడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెన్షన్ల పంపిణీ ఉంటుంది? ఎవరెవరికి ఇస్తారు? ఎవరెవరికి ఇవ్వరు? ఎవరికి ఎంత పెన్షన్ మొత్తం ఇస్తారు? ఈ వివరాలన్నిటి గురించి మీకిప్పుడు క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము ప్రతి నెల కూడా 1, 2 తారీఖుల్లోనే పెన్షన్ పంపిణీ జరగాలి. ఒకవేళ ఒకటో తారీఖున సెలవు దినం అయ్యున్నట్లయితే ఇన్ కేస్ ఒకరోజు ముందుగానే అంటే దానికంటే 30 తేదీ కావచ్చు, 31 తేదీ కావచ్చు. ఓకేనా? ఆ తేదీల్లో పంపిణీ అనేది చేయాలన్నమాట. సో, ఇలాగా 2 రోజులు మాత్రమే పంపిణీ అనేది ఉంటుంది. సో, ఒకవేళ మీరు గనక ఆ 2 రోజుల్లో పెన్షన్‌లను తీసుకోలేకపోయినట్లయితే మీకు వచ్చే నెలకైతే ఇస్తారు. ఈ 2 నెలలకు సంబంధించిన పెన్షన్‌లను ఇవ్వటం జరుగుతుంది. అలాగా ఒక 3 మంత్స్ వరకైతే మీకు ఛాన్స్ ఉంటుంది. సో, వీలైనంత త్వరగా పెండింగ్‌లో పెట్టుకోకుండా మీరు కలెక్ట్ చేసేసుకునేసేయండి డబ్బులను. ఎవరు కూడా పెండింగ్‌లో పెట్టుకోవద్దు ఎక్కువ రోజుల పాటు. ఇక ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి ఏ తేదీలను పంపిణీ చేస్తారు అంటే, ఒకటో తారీఖున, రెండో తారీఖున. ఆ 2 రోజులు మనకి ఎటువంటి సెలవు దినాలు కూడా లేవన్నమాట. గ్రామ వార్డ్ సచివాలయం అధికారులకు. సో, అందువల్ల ఆ 2 రోజులు పంపిణీ జరుగుతుంది మీకు. సో, మార్చి నెలకి, ఏప్రిల్ నెలకు సంబంధించి ఒకటో తారీఖున సెలవు దినం రావడంతో ఒకరోజు ముందుగానే పంపిణీలు జరిగాయి. బట్ అలా ఉండదు ఏప్రిల్ నెలకి. ఒకటో తారీఖున, రెండో తారీఖున మాత్రమే జరుగుతుంది. సో, ఆ రోజొచ్చేసి ఒకటో తారీఖున మంగళవారం వస్తుంది. సారీ బుధవారం వస్తుంది. రెండవ తారీఖున గురువారం వస్తుంది. ఈ 2 రోజులే మీకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడికి క్లియర్. ఏ తేదీల్లో ఎన్ని రోజుల పాటు మీకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అనే వివరాల గురించి. ఇక పెన్షన్‌లను ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వరు? సో, జనరల్‌గా వచ్చేసి మార్చి నెలకు సంబంధించి ఎవరైతే పెన్షన్‌ను తీసుకొని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ నెలకు ఇస్తారు. పంపిణీ జరుగుతుంది. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈ యొక్క వెరిఫికేషన్స్‌లో ఎవరినైనా తొలగించి పెన్షన్ రద్దు నోటీసు గనక ఇచ్చున్నట్లయితే వాళ్ళకు మాత్రమే రావన్నమాట. మిగతా వాళ్ళందరికీ వస్తాయి. పెన్షన్ అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా క్లియర్ చేయలేదు. అప్పీల్ పెట్టుకున్నటువంటి దానికి సంబంధించి మళ్ళా వాళ్ళకి రీవెరిఫికేషన్ జరుగుతుంది. సో, ఆ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి అప్పీల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు వస్తుంది. కొత్త సదరం సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి వస్తుంది. ఓకేనా? ఇలాగా అందరికీ కూడా వస్తాయి పెన్షన్‌లు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరికి ఎంత పెన్షన్ డబ్బులనేది వస్తాయి అంటే
జనరల్‌గా వృద్ధులకొచ్చేసి రూ. 4,000, దివ్యాంగులకు, వికలాంగులకొచ్చేసి రూ. 6,000 ఈ మంచానికే పరిమితమై ఉంటారు కదా! డీఎంహెచ్ఓ పెన్షన్స్‌కి సంబంధించి 10,000, రూ. 15,000 ఇలాగా మీకు డబ్బులనేది ఇవ్వటం జరుగుతుంది. సదరం సర్టిఫికేట్‌లో పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారనమాట. ఓకేనా? సో, ఇక్కడికి ఎంత పెన్షన్ డబ్బులు వస్తాయి అనే విషయం కూడా క్లియర్. సో, అందరికీ కూడా వస్తాయి. మార్చి నెలకు సంబంధించి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా. సో, ఇక్కడికి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి చెందిన సమాచారం గురించి మీకు క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇక చాలామంది కూడా కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా డేస్ నుంచి కూడా. రీసెంట్‌గా ప్రభుత్వం మనకు జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5,600 పెన్షన్లకు అవకాశం ఇస్తామని జస్ట్ చెప్పారు అంతేను. అప్లికేషన్స్ అనేటువంటివి ఇంకా స్టార్ట్ కాలేదు. సో, అందులోనూ వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు, డయాలిసిస్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఇలాగా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే. ఈ రిమైనింగ్ ఇంకా ఉన్నటువంటి కేటగిరీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వరంటే వాళ్ళకి కూడా ఇస్తారు ముందు. జస్ట్ ప్రస్తుతానికి ఇది వీళ్ళకి స్టార్ట్ చేయాలి కదా! ఇంకా కూడా మనకి స్టార్ట్ చేయలేదనమాట. సో, వీటినే చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అని. ప్రెజెంట్ వచ్చేసి సదరం సర్టిఫికేట్ స్లాట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సదరం సర్టిఫికేట్ స్లాట్ బుక్ చేసుకోండి. సదరం సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి రెడీగా. వికలాంగులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ సదరం సర్టిఫికేట్ లేకుంటే మీకు కొత్త పెన్షన్లు రావు. అప్లై చేసుకోలేరు కూడా. దాంతో పాటుగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మీరు పొందలేరు. దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో, మనకు రీసెంట్‌గా 2 రోజుల పాటు స్లాట్స్ రిలీజ్ అయ్యాయి. కొంతమంది వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్ళున్నాయి. సో, వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్ళినా పర్వాలేదు. మీకు స్లాట్ బుక్ అవుతుంది నిదానంగా. ఎందుకంటే 33,000 స్లాట్స్ అనేటువంటివి రిలీజ్ చేయమని చెప్పున్నారు. సో, అన్నీ ఫిల్ అయ్యేదాకా రిలీజ్ చేస్తూనే ఉంటారు ప్రతి వారం కూడా. సోమవారం, మంగళవారం నాడున. సో, మొన్న 2 రోజులు రిలీజ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ వీక్‌లో ఒక 2 రోజులు అవకాశం ఇస్తారు. అలా స్లాట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మీరు కూడా ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్లాట్ బుక్ చేసుకొని పరీక్షలకు వెళ్ళి సదరం సర్టిఫికేట్ తెచ్చిపెట్టుకోండి. అప్లికేషన్స్ మేబీ స్టార్ట్ అయితే ఏప్రిల్ నెలాఖరు నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు. ఏదేమైనా నేను మీకు అప్డేట్ అనేది అయితే అందజేస్తూ ఉంటాను. మన ఛానల్ నుంచి రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాండి. దీంతో పాటుగా 50 ఏళ్ళినటువంటి వాళ్ళు చాలామంది కూడా కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు పెట్టుకోవడానికైతే ఎదురు చూస్తూ ఉన్నారు కదా! సో, వాళ్ళకి సంబంధించి కూడా మనకు త్వరలోనే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం అయితే ఉంది. సో, ఓకేనా? సో, ఏదేమైనా నేను అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను గైస్. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.